సాయిరామ్ సార్, విశ్వనాథరావు గారు. సాయిరామ్, అందరికీ సాయిరామ్ అండి. ఇప్పుడు జయదేవుడు అష్టపతితో స్టార్ట్ చేస్తాను నేను. లలిత లవంగలత పరిశీలన, లలిత లవంగలత పరిశీలన, కోమల మలయసమీరే, కోమల మలయసమీరే, లలిత లవంగలత పరిశీలన, కోమల మలయసమీరే, లలిత లవంగలత పరిశీలన, మధుకర నికర కరంబిత కోకిల, మధుకర నికర కరంబిత కోకిల, కూజిత కుంజ కుటీరే, లలిత లవంగలత పరిశీలన, స్ఫురదతి ముక్త లతా పరిరంభణ, స్ఫురదితి ముక్త లతా పరిరంభణ, ముకుళిత పులకిత చూతే, బృందావన విపినే పరిసర, బృందావన విపినే పరిసర, పరిగత యమునా జలపూతే, లలిత లవంగలత పరిశీలన, శ్రీజయదేవ భణితమిదముదయతి, శ్రీజయదేవ భణితమిదముదయతి, హరిచరణే స్మృతి సారం, సరస వసంత సమయవన వర్ణన, సరస వసంత సమయవన వర్ణన, మనుగత మదన వికారం, లలిత లవంగలత పరిశీలన, కోమల మలయసమీరే, లలిత లవంగలత పరిశీలన, కోమల మలయసమీరే. సాయిరామ్, ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన ఉంది. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గమప సని పమగస గస, పమగస నిస నిస గమప, ఆది నుండి సంజాది విధులలో వేదం వైనది విష్ణు కథ, ఆది నుండి సంజాది విధులలో వేదం వైనది
విష్ణు కథ నాది నుండి నిదే నారదాతులచే నాది నుండి నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ నాది నుండి నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదన్వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లను గొనాకొని చిలుకగా వెలివిరియాయి విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొనాకొని చిలుకగా వెలివిరియాయి విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ సాయిరామండి. ఇంకొకటి పాడండి సార్. సాయిరా ఇంకొకటి పాడండి. పాడుకుంటారా? ఒక్క నిమిషం అండి, టైం పర్లేదు. ఇలాగ స్వాతి యూ కెన్ సింగ్. ఏమండి, ఒక్క నిమిషం. పర్లేదు, స్వాతి యూ కెన్ సింగ్ నౌ. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులము నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధే కులమును నీవే గోవిందుడా కలిమియు నీవే
కరుణానిధే తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నిలవును నీవే నీరజనాభ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా గుణ నటనము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నటనడుము నీవే నారాయణ ఇట్టేసి వెంకటేశ్వరుడానా నెట్టగతి ఇంక నీవే నీవే ఇట్టేసి వెంకటేశ్వరుడానా నెట్టనగతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీరఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష. సాయిరాం. కరుణామయీ హృదయేశ్వరీ కరుణామయీ హృదయేశ్వరీ జగదీశ్వరీ సర్వేశ్వరీ జగదీశ్వరీ సర్వేశ్వరీ విద్యామయీ జగదంబే మాత విద్యామయీ జగదంబే మాత శక్తిమయీ అంబ సాయి మహేశ్వరి శక్తిమయీ అంబ సాయి మహేశ్వరి అంబే ఆది పరాశక్తి అంబే ఆది పరాశక్తి కరుణామయీ హృదయేశ్వరీ జగదీశ్వరీ సర్వేశ్వరీ విద్యామయీ జగదంబే మాత శక్తిమయీ అంబ సాయి మహేశ్వరి అంబే ఆది పరాశక్తి అంబే ఆది పరాశక్తి కరుణామయీ
हृदयेश्वरी। ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుని అందరికీ సాయిరాం అండి. 2-3 రోజుల క్రితం హ్యాడ్ బ్రీఫ్ అబౌట్ శ్రీకృష్ణ అవతారం. ఏ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ అవతారం. ఏం చెప్తాం గంటలో చెప్పమంటే, కృష్ణ అవతార ఈ నథింగ్ బట్ ఈ ప్రేమస్వరూప. ఎక్కడ కూడా మన సినిమాలో ఇలా చూపించాడు. మనం ఎంతసేపు సినిమా ఫోకస్ అయిపోయాం. నేను అన్నట్టు నారద యొక్క గుణాన్ని కొంటె గుణంగా చూపించాడు ఎక్కడైనా మన సినిమాల్లో. బికాజ్ వీఆర్ నాట్ సీన్ రియల్ నారద. కృష్ణుడు అంటే ప్రేమ స్వరూపుడు, రాముడు అంటే సత్య స్వరూపుడు, రాముడు అంటే ధర్మ స్వరూపుడు, కృష్ణుడు అంటే శాంతి స్వరూపుడు, కృష్ణుడు అంటే ప్రేమ స్వరూపుడు. ప్రేమ అంటే ఎవరు? దైవమే ప్రేమ. ఈ జగత్తంతా ప్రేమమయం. Pasadi, you tell this madam. I told many times. Okay, sir. Sairam. No excuse in future. కృష్ణ అవతారంలో జరిగిన విషయాలు విల్ సీ డిఫరెంట్ యాంగిల్స్. ఈరోజు కొంతవరకు టుడే ఐ ట్రై టు కంప్లీట్ ఇట్. చివరిదాకా ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఏ అవతారం ఒక నిర్దిష్ట ప్రణాళికతో వస్తుంది. ఒక సర్టెన్ కారణాలు ఉంటాయి. ఆ కారణాలకు అనుగుణంగా కార్యాలు జరుగుతాయి. మొన్న మనం తెలుసుకున్నాం, స్వామి అవతారం వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని వచ్చారు. వేర్ ఆల్సో ఇన్ ద మిలిటరీ జస్ట్ లైక్ వానర అండ్ గోపాల్ అండ్ గోపిక. దానికే 8 సంవత్సరాలు టైం పట్టింది. 1918 నుంచి 8 సంవత్సరాల గ్యాప్ ఏంటంటే he selected his military just like we people. ఆయనకంటే ముందు ఆయన తర్వాత ఆయన ఇష్టం బట్టి మనం వచ్చి ఉంటాం. బాణాలు సంధించిన బట్టి రుద్రుడు. అలాగనే భూదేవి ఏడుస్తోంది. భూదేవి ఎందుకు ఏడుస్తుందంటే స్వామి పుట్టినప్పుడు ఏడుస్తుంది. మనం వింటే వినపడుతుంది, మనకు వినకపోతే వినపడతాయి. మనం కనుక వినగలిగితే సృష్టిలోని ప్రతి శబ్దంలో ఓంకారనాదం కనపడుతుంది. పిచ్చుక అరుపులో ఉంటుంది, ఆవు అమ్మాలా ఉంటుంది, చేతిలో గ్లాస్ కింద పడితే అందులో ఓంకారం కనపడుతుంది. వినగలిగా వి మస్ట్ హ్యావ్ దట్ థర్స్ట్ అండ్ జిజ్ఞాస. భూదేవి బ్రహ్మదేవుడి దగ్గర పోతే బ్రహ్మదేవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెంటనే కదలలేదు. పండు రాలితే పండు పక్వానికి వస్తే కానీ కింద పడుతుంది చెట్టుకి, లేదంటే మనం కోయాల్సింది బలవంతంగా. ద టైమ్ హ్యాడ్ టు కమ్. అప్పుడు ఒక సౌండ్ వినపడింది ఆయనకి, బ్రహ్మదేవుడికి, ధ్యానంలో ఉంటే. ఏ ఇండికేషన్, ఏ కమాండ్ ఫ్రమ్ పరమాత్మ. అప్పుడు సమస్త దేవతల్ని భూలోకంలో యాదవులుగా జన్మించమన్నాడు. ఆ దేవకీదేవి 7వ గర్భంలో ఉన్న శిశువును రేపల్లెలోని రోహిణి గర్భంలోకి మార్చమని మా ఆయన ఆదేశించాడు. ఇట్స్ ఆల్ ప్రీ డిటర్మిన్ ప్లాన్స్. అప్పటికప్పుడు అనుకుంది కాదు. దట్ చేంజ్ ఈజ్ కాల్డ్ సంకర్షణ. దట్స్ వై బలరామ ఈజ్ కాల్డ్ సంకర్షణుడు. ఎల్లవేళలో కృష్ణుడు తోకబట్ల ఉన్నవాడికే బలరాముడు అనేబుల్ టు అండర్స్టాండ్ ద కృష్ణ తత్వ. హౌ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక కృష్ణ అంటాం, మళ్ళా కృష్ణాష్టం దాకా కృష్ణుందాలం. నిరంతరము అనుంగ సోదరులాగా తోకబట్టుకుని ఉన్న బలరాముడు అనేప్పుడు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద కృష్ణావతారం. ఆ విధంగా సంకర్షణ జరిగిన వాడే బలరాముడు. అంతతో ఆగాడా? మరలా దట్ మాయను యశోద గర్భంలో ప్రవేశమని చెప్పాడు. దెన్ అష్టమ గర్భంలో నేనే వస్తాను. దిస్ ఈజ్ ద వర్డ్స్ హెర్డ్ బై బ్రహ్మదేవ ఫ్రమ్ నారాయణమూర్తి.
దెన్ హీ హాస్ గివెన్ ఆల్ ది కమాండ్స్. నేను మొన్నటి రోజున ఒక కొటేషన్, ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఇప్పుడు కానీ చూడండి, ఎవడన్నా ఒకళ్ళన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మొన్నటి రోజున ఈ ఓపెన్ యువర్ అహం సత్యబోధక ఆర్ మహిళ ఒక అద్భుతం చిన్న పేరా పెట్టాను. కృష్ణ పరమాత్మని క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలయ స్వాహ అని జపం చేస్తారు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. వాట్ ఈస్ దిస్ మీనింగ్? చూడండి, ఎతకండి, ఎవడన్నా ఇంటూనే ఎతకండి. మొన్నటి రోజున పెట్టాను. ఈ మంత్రంలో సమస్త పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతో కూడిన ఎంత యూనివర్స్ ఈ నథింగ్ బట్ విష్ణుమయము. విష్ణు సహస్రనామం ఫస్ట్ పదం అదే. విష్ణువు అంటే వ్యాపక శక్తి, స్ప్రెడ్ ఓవర్, ఎవ్రీథింగ్ విష్ణుమయమే. ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో లేదు. ఈ ఒక పేరా ఉంటుంది, డీటెయిల్ నేరేషన్ చెప్పాడు అందులో. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అంటే, క్లీం అంటే ఇక్కడ పృథ్వీ, కృష్ణాయ అంటే జలము, గోవిందాయ అంటే అగ్ని, గోపీజన వల్లభాయ అంటే వాయువు, స్వాహ అంటే మనం నేనేదో స్వాహ నా తోకలాగా మీరు కూడా అంటున్నారు. డోంట్ ఇమిటేట్. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. నాకేదో పని లేక స్వాహ అంటుంటా, నేను మీరు అనక్కర్లేదు నా తోకలాగా. స్వాహ అంటే ఆకాశం అండి. మనం చాలా మంది తెలియదు, స్వాహ అంటుంటారు, రేపు వస్తుంటాం. స్వాహ అంటే ఆకాశము. ఈ అద్భుతమైన స్తుతియ మంత్రం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అంటే ఏంటి? ఈ కృష్ణతత్వంలోనే సమస్త పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో కృష్ణతత్వం ఉంది. దిస్ వాజ్ ప్రూవ్డ్ బై గోపికాస్. మనకు అర్థం కాదు, ఎందుకంటే మన భక్తి వాటర్ ధార, వాళ్ళదేమో తైలధార కదా. దే హావ్ సీన్ కృష్ణ ఇన్ ఆల్ ద క్రియేచర్స్. రాళ్లలో, గుట్టల్లో, చెట్లలో, పుట్టల్లో ఎక్కడ చూసినా వాళ్ళ కృష్ణ పరమాత్మ కనిపించాడు. ఎందుకంటే పంచభూతాల్లోనే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిలో పంచభూతాలు ఉన్నాయి. దే ఆర్ బోత్ ఇన్సెపరబుల్. అదండి ఈ మంత్రం. నాకు సడన్ గా గుర్తుకొచ్చి మధ్యలోకి వెళ్ళాను. ఇంగ్లీష్ లో ఉంటుంది, యూ కెన్ సెర్చ్. మొన్నటి రోజున ఎప్పుడు జన్మించాడు అంటే స్వామి చెప్పారు, కృష్ణ పరమాత్మ ఎప్పుడని. శ్రీమఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి తిథి అర్ధరాత్రి, రోహిణి నక్షత్రంలో. లొకేషన్ మధురా నగర్ అధిపతి అయిన కంసుడు దేవకి వసుదేవులు బంధించే చెరసాలలో శ్రీకృష్ణ జన్మం జరిగింది. దిస్ ఇస్ ద లొకేషన్ హీ సెలెక్టెడ్. అవతార పురుషులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. స్వామి కూడా అదే చెప్పారు. పెద వెంకమరాజు ఈశ్వరావు సెలెక్టెడ్ పేరెంట్స్. మన భార్యను భర్తను ఎత్తుక్కుంటాం మనం. మనకు తెలియదు, తల్లిదండ్రులు ఎత్తుక్కోవటం మనకు చేత కాదు. కాస్త జ్ఞానం సంపాదిస్తే ఎత్తుక్కోవచ్చు మనం కూడా. నెక్స్ట్ జన్మలో ఎవరు కావాలి? ఆ సాయి గీత ఏమైందో మనకు చెప్పారు స్వామి. అది పూర్వజన్మ ఫలం అది. నాకు పుట్టిన తర్వాత ఏం చేశారు? అక్కడ ఉన్నాడా? లేడు. హి వాజ్ షిఫ్టెడ్ టు గోకులం. ఈ జన్మించడానికి ముందే ఇందాక అలా చెప్పాను. ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించడానికి ముందే వసుదేవుడికి ఇచ్చారు కమాండ్, కనిపించి ఏం చేయాలో జరగబోయేది. ఈ చెరసాల్లో నేను పుట్టిన తర్వాత గోకుల్లో యశోద పక్కన పరుండి పెట్టు. ఆమెకు జన్మించిన శిశువు యోగమైన దేవకి బిడ్డగా మార్చమన్నాడు. దిస్ ఇస్ ద ప్రేయర్ కమాండ్ గివెన్ బై పరమాత్మ. పుట్టక ముందే. మామూలు ఇంట్లో పుట్టచ్చుగా, చెరసాల్లో ఎందుకు పుట్టాడు? ప్రైవేట్ హాస్పిటల్లో లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి చెరసాల్లో ఎందుకు పుట్టాల్సి వచ్చింది పరమాత్ముడు? అది కూడా ఆయన నాటకమే.
మనకు తెలుసు దేవకీదేవి కంసుడు యొక్క చాలా ముద్దుల సోదరిమణి. ఈ లవ్స్ ఆర్ సిస్టర్ వెరీ మచ్. అందుకని అతి పనికిరాదంటానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట. అతిగా ప్రేమించేవాడు వాళ్ళ సోదరిమణి. ఎంతో వైభవంగా వసుదేవునితో వివాహం జరిపించాడు. వాళ్ళెవరు పోతా అంటే అత్తవారు సాగనంపడానికి వాళ్ళెవరు నేనే పోతాను స్వయంగా అని చెప్పి రథం మీద నడుపుకుంటూ తీసుకుపోతున్నాడు. అలా కొంత ప్రయాణం చేసాక మార్గ మధ్యలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. భవిష్యత్తు వాణి వినిపించింది. ఓ మూర్ఖుడా, నీ ప్రాణాలు హరించువాడు దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించున్నాడు అని అశరీర వాణి వినిపించింది. స్టన్ అయిపోయాడు కంసుడు. సడన్ గా చేంజ్ అయిపోయాడు, ఉగ్రుడైపోయాడు. నిన్ననే పెళ్లి అయింది, నవవధువు ఆత్మీయ సోదరుని ఆలోచన కూడా ఈ యొక్క మనం కోల్పోతే, విచక్షణ కోల్పోతే ఏం చేస్తామో తెలియదంటానికి గీతలో మనం చెప్పుకున్నాం. చివరికి భ్రష్టత్వం పడుతుంది అనమాట. ఇటు భ్రష్టుడు కావడం ఇక్కడే మొదలైంది. ఆత్మీయ సోదరునిగా అనుకోలేదు, తలకాయ పట్టుకున్నాడు, జుట్టుబడి కింద లాగాడు రథంలోంచి. కత్తి తీశాడు, చంపడానికి సిద్ధమయ్యాడు. వసుదేవుడు చాలా మంచివాడు, ఆల్వేస్ టెల్లింగ్ ట్రూత్ అట. సత్యాలు ఇచ్చింది తర్వాత సత్యం చెప్పేవాడు వసుదేవుడు అట. అప్పుడు వసుదేవుడు అడ్డం పడ్డాడు, చాలా స్కూల్గా మాట్లాడాడు. మాకు పుట్టబోయే బిడ్డలు మీకు అప్పగిస్తాను అని వాగ్దానం చేశాడు. సో దానికి వసుదేవుడు నమ్మాడు, దుర్మార్గుడైన కంసుడు. సో మనిషి యొక్క మాట ప్రభావం ఉంటే అది ఇదే. ఇప్పుడు వసుదేవుడి ప్లేస్ లో ఇంకోటి ఉంటే ఖచ్చితంగా తలకాయ నరికేసేవాడు. ద ప్రామిస్ గివెన్ బై వసుదేవ. అటువంటి మాట దుర్మార్గుడికైనా మనసు కదిలించింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఆర్గనైజ్ పరంగా సొసైటీలు పోయినప్పుడు మన బిహేవియర్, మన వ్యక్తిత్వం కూడా అక్కడ కనపడుతుంది. సంహరించడం మానేశాడు, ఇరువురిని బంధించాడు. అందువల్ల ఆ చెరసాల్లో పుట్టాల్సి వచ్చింది. ఆ ఆడ శిశువు పుట్టగానే ఏం చేసిందంటే బిగ్గరగా ఏడవసాగింది. ఆ అష్టమ గర్భంలో శిశువుని హతమార్చిన ప్రతిసారి కూడా పుట్టగానే తీసుకుపోయి వాడికి హ్యాండ్ ఓవర్ చేయటం, వాడు చంపటం. బిజినెస్. ఎట్లా చంపుతాడంటే క్రూరంగా చంపుతాడు. మీరు సినిమాలో సీరియల్ చూస్తే తెలుస్తుంది. వాడు పైశాచికుడు. ఆ శిశువుని పైకి ఎగరేస్తాడు, కత్తితో నరకడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగనే చేశాడు ప్రీవియస్ 7. ఇక్కడ 7వసారి అష్టమ గర్భంలో అలా జరగల. ఆ శిశువు పైకి వెళ్ళిపోతోంది. ఒక మూర్ఖుడా, దైవ సంకల్పం నువ్వు ఎరుగవురా. నిన్ను హతమార్చే గలవాడు వేరొక తోడు పెరుగుతున్నాడు, అతన్ని సంహరించడం ఎవ్వరి సాధ్యం కాదు అని ప్రకటించి అంతర్ధానం అయిపోయింది యోగమాయ. దిస్ ఇస్ ద ప్రీ డిటర్మిన్ ప్లాన్. ఆ పిడుగు లాంటి వార్త విన్నాడు. కంసుడు అంటే రెండింటికి మారుపేరు, అహంకారం మమకారాలు. 2 కళ్ళు వాడికి, 2 కళ్ళు కాదు, అహంకారం మమకారం 2 కళ్ళు వాడికి. ఎప్పుడైతే విన్నాడు గ్రామాల్లోకి పంపించాడో చిన్న భ్రూణ శిశువులు హత్యలు ఆదేశించాడు. పిల్లవాడు, ఎందుకంటే ఏ పిల్లవాడో తెలియదు కదా. అలాగ అన్ని పల్లెల్లో చిన్నపిల్లల్ని హతమార్పు చేసుకుంటూ చివరికి రేపల్లెలో తన హతమార్చేవాడు పెరుగుతున్నాడు అనుమానం వచ్చింది. ఆల్మోస్ట్ ఇసెంట్ 18-19 18-19 మంది రాక్షసులను అక్కడ ఆ చిన్న శిశువు నుంచి 10 సంవత్సరాల ప్రాయంలో హతమార్చడానికి పంపించాడు. బట్ హీ వాజ్ టోటలీ ఫెయిల్డ్ ఇన్ ఆల్ అటెంప్ట్స్. ఆ విధంగా వేపల్లెలో పెరుగుతున్న రోహిణి దేవతల కుమారులు వాళ్ళకి నామకరణం చేసే అదృష్టం గర్గ మహర్షి దొరికింది. ఉత్తగా పెట్టాడు. రామచంద్రుడు, లక్ష్మణుడు వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళ యొక్క జాతకం చూసి పెట్టారు వశిష్ఠుడు. అలాగనే ఒకటి గర్గుడు కూడా అంతే. బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, తేజస్తో ఉన్నాడు, అందరినీ రమింపజేశాడు. రోహిణి కుమారుడుగా పుట్టడం వల్ల బలరాముడు అన్నాడు.
నీలమేఘ శ్యామంగా ఉన్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు, అందరినీ సమూహపరుస్తున్నాడు, అందరినీ ఆకర్షిస్తున్నాడు. అటువంటి దేవకి నందనకు కృష్ణుడు అని పేరు పెట్టాడు గర్గ మహర్షి. స్వామికి ఇక్కడ కూడా మనం చెప్పే ఎగ్జాంపుల్ సరిపోతుంది. యు టేక్ ఎనీ ఎగ్జాంపుల్, ఈ అవతార మూర్తులు ఫస్ట్ 16 years లీలలు చేస్తుంటారు, నెక్స్ట్ 16 years మహిమలు చేస్తుంటారు, నెక్స్ట్ రిమైనింగ్ పీరియడ్ ప్రబోధాలు చేస్తుంటారు. ఇది శ్రీకృష్ణ అవతారంలో ఏ విధంగా నిరూపింపబడింది? యూ కెన్ కంపేర్ శ్రీకృష్ణ సత్యసాయి. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. టోటల్ సిమెట్రీ ఉంది. శ్రీకృష్ణుడు ఇందాక మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ పెట్టాను, బహుశా అనురాధ చదివింది, బహుశా అనురాధ చెప్పమ్మది. అనురాధ సార్ సాయిరామ్ సార్. ఆ ఓల్డ్ మందిర్ చెప్పు, స్వామి అంటే ఎవరో చెప్పు. అంత రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నా. ఓకే, ఒక్క మాట చివరి కంక్లూషన్ చెప్పు. ఆవిడేం చేస్తుంది? రోజు భగవద్గీత చదువుతుంది. నేను ఉన్నాను కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చదవడము, నన్నే చూస్తున్నావు, మళ్ళీ నీకు భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు, నేనే ఆ కృష్ణుణ్ణి అని చెప్తాడు ఆయన. కావాల్సిన అసలు పాయింట్ అది. భక్తురాలతో చెప్పిన సంఘటన అని చదవండి, ఓల్డ్ మందిర్లో ఉన్నప్పుడు. ఆవిడ సామాన్య భక్తురాలు, మోస్ట్ ప్రామినెంట్ డివోటీ. శ్రీకృష్ణుని బాల్యం కనుక చూస్తే ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఒకసారి కంసుడు పూతన రాక్షసిని పంపించాడు. అది ఎలా వచ్చింది? బాగా యశోదకు చాలా పరిచయిస్తున్నారా వేషం వేసుకొచ్చింది. ఎంత ఆనందంగా ఉంది. ఇన్ని రోజులకి మా నందా యశోదలకు కుమారుడు పుట్టాట, అందరు చూస్తున్నారట, నేను చూడకుండా ఉంటానా? నేను చూడొచ్చా? నాకు చూడాలందమ్మా. మార్చి గ్యాస్ కొట్టింది. గ్యాస్ కొడితే పడిపోతుంది యశోద. దానికేముందమ్మా, అయ్యో బిడ్డను చూడటానికి ఏమడ్డం ఏంటి, హాయిగా లోపలికి వెళ్ళి చూడు అన్నది యశోదమ్మ. ఆ పిల్లవాడిని ఒళ్ళో తీసుకుంది, పాలు ఇద్దాం అనుకుని ప్రయత్నం చేసింది. ఆ కృష్ణుడు పాలు తాగినట్టు ఈయన సర్వాంతరమై మాయా మనుష్యుడు. కృష్ణుడు పాలు తాగాడు, చివరికి ఆ రక్తాన్ని కూడా పిలిచాడు. ఆ పెద్ద రాక్షసి పడిపోయింది కింద. అక్కడ ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ ద ఫస్ట్ లీల. ఆ పూతన ఎవరో కాదు, యద్భావం తద్భావత అనమాట. మనం ఏమనుకుంటే అది అవుతామండి, తద్భిన్నం ఏం కాదు. ఎవరు కూడా ఏం చేయరు. ఇది వామనావతారంలో సంఘటన. ఇది ఈ పూతనకి రిలేటెడ్. ఆ బలిచక్రవర్తి కుమార్తె పేరే రత్నావళి. ఆవిడే పూతనగా జన్మించింది. ఎట్లా ఉంటుంది చూడండి. నిన్న నారదుడు ఎగ్జాంపుల్, అంత పవిత్రమైన మనిషి సీన్ అన్సీన్, చూడకూడదు, చూసేటప్పటికి మనసు క్షణంలో భ్రమించిపోయేటప్పటికి ఆ జన్మగా రావటం. నారదుడు లాంటి వాడికి ఆ జన్మ వచ్చింది. సూర్యప్రకాశ్ రావు గారు చెప్పారు, మనం ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ హీ హాస్ సీన్ సంథింగ్. మనసులో మనసులో ఆ భావన వచ్చేటప్పటికి ఆ రూపం ధరించి ఎన్నో ఏళ్ళు అలా బతకాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ సంఘటన ఎలా ఉంటుంది. ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది మానవుని మనస్సు. ఆ వామన చక్రవర్తి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు, యజ్ఞశాలలో ప్రవేశించాడు. హీ హాస్ సీన్ ద బ్యూటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దట్ బలిచక్ర వామన. ఆ తేజస్సు చూసింది. ఆ ముగ్ధమైన రూహం చూసేటప్పటికి మనసులో ఏమనిపించిందంటే రత్నావళికి, ఆహా, ఇటువంటి దివ్య తేజస్సుతో కూడిన బాలునకు నేను తల్లినే ఉంటే ఎంత బాగుండును. ఆ బాలుని లాలించి పాలించు అదృష్టమే అదృష్టం అనుకుంటూ తను తాను మర్చిపోయి తాదాత్మ్య స్థితిలో ఉండిపోయింది కాసేపు. కొన్ని క్షణాలు గడిచినాయి, కొన్ని నిమిషాలు గడిచేటప్పటికి కథ ముందుకెళ్ళింది. అప్పుడు బలిచక్రవర్తి శిరస్సుపై తన పాదాన్ని మోపిన వామనమూర్తిని చూసింది.
ఉగ్రురాలైపోయింది, అతన్ని సంహరింపాలని సిద్ధపడింది. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తారంటే, ఇక్కడ రత్నావళిలో ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నాయి, డ్యూయాలిటీ ఉంది. మొదటగా ఏమనుకుంది, బాలకు తల్లిగా ఉండాలని కాంక్ష ఫస్ట్. సెకండ్, అతను చంపివేయాలని దుష్టభావం. రెండు ఫుల్ఫిల్ అయినాయి. ఈ రెండు కోరికలను పురస్కరించినే తత్ఫలితంగా పూతనగా జన్మించింది, కృష్ణుని స్తన్యం ఇచ్చింది, సంహరింపవచ్చి తానే సంహరింపబడింది. రెండు కోరికలు నెరవేరినాయి. అలాగా కృష్ణుడు కొంచెం కొంచెం పెరుగుతున్నాడు. కృష్ణుడు తన దివ్యత్వాన్ని తన తల్లికి చూపే సమయం ఆసనమైంది. ఒకరోజు బలరాముడు వచ్చాడు యశోద దగ్గరికి, అమ్మా కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పాడు. అప్పుడు యశోద బాలకృష్ణ చేయబట్టుకుని, ఈ కృష్ణ, మన ఇంట్లో ఇన్ని కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కదా, అందులో నీకు ఇష్టమైన వెన్న కూడా ఉంది కదా, వెన్న ఉండగా ఎందుకు మన్ను తిన్నావు అని మందలించింది. అప్పుడు బాలకృష్ణుడు ఆమెతో అన్నమాట, అమ్మా మన్ను తినంగా నేను శిశువును, యాకొంటినో వెదినో నమ్మని చూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు కొడ్డంగా దారి మార్గంబు కటించి చెప్పేదన్, కాదేనిన్ మదీయాస్య గంధమాక్షణము చేసిన వచనము తప్పైన దండింపవే. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకమ్మా, మను తింటానికి నేను వెర్రివాడినా గొల్లవాడినా, చూడు ఒకసారి చూసుకో, అప్పుడు దండింపదలుచుకుంటే దండించు అని హ్యాడ్ ఓపెన్ హిజ్ మౌత్. ఏం చూసి నోట్లో? చతుర్దశ భువనాలు కనిపించినాయి. అది చూసేటప్పటికి మళ్ళీ మాయలో పడిపోయింది. పరమాత్మ తత్వం అది. నారదుని మాయలో పడేసిన కూడా పరమాత్మ, ఆ మాయలోంచి బయటపడేసిన కూడా పరమాత్మే. కనుక మనం ఎంత జాగ్రత్త, ఆల్వేస్ ఏబీసీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఏ క్షణంలోనే మాయ పట్టుకోవచ్చు మన. ఆ చూసేటప్పుడు కళ్ళు బయటలు కనిపిపోయినాయి, మూర్ఛ వచ్చినాయి. చాలాసార్లు ఈ బాలకృష్ణ సీరియల్లో చాలాసార్లు ఆవిడ ఫెంటీ అని చూపించాడు యశోద. కలయా వైష్ణవ మాయ, ఇది సంకల్పమా సత్యమా, ఇది నమ్మదగవచ్చా? చూస్తే చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాడే, సమస్త విశ్వభువనం అంటే ఇంట్లో కనపడుతోంది, ఇది ఆశ్చర్యమా, సంబరమాశ్చర్యమా అని ఆవిడ ఆశ్చర్యపోయింది. వెదర్ ఐఎమ్ డ్రీమింగ్ లేక విష్ణు మాయ, ఎందుకు ఇలా కనపడుతోంది అని సందేహం కలిగింది. సో ఆ విధంగా తన దివ్యత్వాన్ని పరోక్షంగా ప్రకటించాడు, ప్రత్యక్షంగా చూపించాడు. కానీ యశోదమ్మ సందేహించింది. చూడండి. సో ఆల్సో ఈశ్వరమ్మ సేమ్ క్యారెక్టర్. పక్కన కరణం సుబ్బమ్మకు అర్థమైంది స్వామి దేవుడు అని చెప్పి. కన్న తల్లికి మమకారంతో, సత్యం నా కొడుకు చదువుకోవాలి, వాళ్ళ అన్న ఎలాగా స్కూల్ టీచర్ అయ్యాడో, ఏదో చదువుకుంటే ఉద్యోగం రాకపోతుంది, అన్ని భ్రాంతిలోనే ఉంది. బట్ వేరే కర్ణం సుబ్బమ్మ రికగ్నైజ్ ద డివినిటీ ఆఫ్ భగవాన్. ఆ స్కూల్లో మెహబూబ్ ఖాన్ ముస్లిం టీచర్కి అర్థమైంది, అందరికి అర్థం కావాలని లేదు. పరోక్షంగా ప్రకటించి ప్రత్యక్షంగా చూపించిన యశోద ఇక్కడ నమ్మలేకపోయింది. సందేహం, సంశయాత్మ వినశ్యతి. కారణం ఏంటంటే దేహభ్రాంతి. చక్కటి మాట అండి, దేహభ్రాంతి. ఆ దేహభ్రాంతే మాయ. దట్ దేహభ్రాంతి నథింగ్ బట్ మాయ. ఏం చేస్తుంది మాయ? తెరలాగా ఉంటుంది, అవతల మనం చూడలేదు, అర్థం చేసుకోలేదు. మాయ చేసే పని ఏంటంటే దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా అడ్డం పడుతుంది. ఈ మాయలో ఉన్నంతకాలం వి కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ, ఇన్హెరెంట్ డివినిటీ. రాత్రి అద్భుతంగా మాట్లాడారు కామరాజ్ అనిల్ కుమార్ గారు. ఎంతమంది ఉన్నారు అవతార వైభవం అని చెప్పి
విద్యా వైభవము, వైద్య వైభవము. అద్భుతంగా స్పీచ్ రాత్రి. ఇంకొక మాట వస్తుంది, కొంతమంది వినే ఉంటారు ఈ మాట. ఉలూక బంధనం అంటారు. ఈ బాలకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడంటే పొరుగిళ్ళతో చేస్తారు, పాలు పెరుగు తింటుంటాడు, ఎన్నో అల్లరి చేస్తూ ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. రోజు కంప్లైంట్, ఎవ్రీడే కంప్లైంట్. విసుగు చెందిపోయింది. మొదట్లో నమ్మలేదు, కొట్టిపడేసింది. తర్వాత నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. విసుగు చెందిపోయి యశోదమ్మ బాలకృష్ణుని రోడ్డుకి కట్టేయాలని ఒక తాడు తెచ్చింది. అతని బొజ్జ చుట్టూ తిప్పింది, అది చాలలేదు. మరొక త్రాడు ముడేసింది, మరలా అతని బొజ్జ చుట్టూ తిప్పింది, అయినా చాలలేదు. ఎంత పెద్ద తాడు చేసినా లాభం లేకపోయింది. లోపలికి పోవటం, తాడు తేవటం, అయినా సరిపోకపోవటం. సో దీని భావం ఏంటంటే, చతుర్దశి భువనాలని తన బొజ్జులో ఇముడ్చుకున్న వాడిని తాడితో కట్టగలమా? సేమ్ అక్కడ సభలో చెప్తాడు, ఓ పిచ్చి దుర్యోధన, ఈ తాళ్ళతో నన్ను కడదాం అనుకున్నా, విశ్వరూపం అప్పుడు అనుకుంటాడు. సేమ్ అక్కడ కూడా ఈ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నీరసించిపోయిన తల్లి. అప్పుడు జాలిపడ్డాడు, కట్టబడ్డాడు. యువర్ టైర్డ్ హిమ్సెల్ఫ్. దొరుకుతాడు, దొరకనంత అలసిపోతుంది తల్లి, ఆయనే దొరుకుతాడు చివరికి. ఇక్కడ కట్టబడ్డాడు హీ హిమ్సెల్ఫ్. దేనికి కట్టబడ్డాడు? ఆ తల్లి యొక్క వాత్సల్యానికి, తల్లి ప్రేమకి, ప్రేమ పాశానికి. ఆ తాడు ఏంటి? తెచ్చిన తాడు, రెండు కొసలు ఉంటాయి తాడికి, ఒకటి బ్రహ్మనిష్ట, రెండు ధర్మనిష్ట అంటారు. ద టూ ఎడ్జెస్ ఆఫ్ ద థ్రెడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మనిష్ట అండ్ ధర్మనిష్ట. ఒకరోజు కృష్ణుడు రోటి కట్టింది, ఊరుకుంటాడా? బిరబిర లాక్కుంటూ వెళ్ళాడు. ఆ రోలు రెండు వృక్షాల మధ్య ఇరుక్కుంది. ఎప్పుడైతే ఈ రోలు పోయి ఆ రెండు వృక్షాలకి తాకిందో, ఆ రెండు వృక్షాలు నేల కూలిపోయినాయి. చేసే పనులన్నీ ఇంతే చిన్నప్పటి నుంచి. కానీ ప్రతి పనిలో అర్థవంతం ఉంటుంది, కార్యము కారణము. హీ నోస్ వెరీ వెల్, ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆ వృక్షాలు నేల కూలినాయో, అందులోంచి శాపగ్రస్తులైన ఇద్దరు గంధర్వులు బయటకు వచ్చారు. ఆ బంధముక్తి చేసిన దివ్య బాలునికి కృతజ్ఞత చేసి పాదాభివందనం చేసి అదృశ్యమయ్యారు. దర్శవే కారణం లేని కార్యం ఉండదు. హరి లీలలు హరికే తెలియని అంటారు స్వామి. ఇక్కడ హరి అంటే నిన్న ప్రస్తావన చేశాను రుద్రంలో. హరి అంటే హరించేవాడు. ఎవరైతే భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండి సాధన చేస్తారో, జయ యోగీశ్వర హృదయ నివాసిని, జయ జయ దేవి గిరిజామాత, జయ జగదంబే ప్రణవ స్వరూపిణి, అష్టభుజాంకిత కిలాధారిణి. ఎక్కడ ఉంటుంది ఈవిడ? జయ యోగీశ్వర హృదయ నివాసిని. సో ఎవరైతే భగవంతుడి మీద పరిపూర్ణ విశ్వాసంతో సాధన చేస్తుంటారో అటువంటి హృదయాల్లో ప్రవేశిస్తాట హరి. ఇక్కడ హరి మీన్స్ హరించేవాడు. ఏం హరిస్తాడు? ఇంట్లో కొంచెం దొంగలాగనా? ఈ సాధకుల యొక్క సద్భావన హరిస్తాడు. ఆ వెన్నలాగా నవనీత లాంటి పవిత్రమైన హృదయాన్ని హరిస్తాడు. దిస్ ఈ ద ఎసెన్స్ ఆఫ్ నవనీత చోర. మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాం. ఈ మాటలు అక్కడ రాలేదు మనం చెప్పుకున్నప్పుడు.
అదే కృష్ణుడు పెరుగుతున్నాడు, దినదిన ప్రవర్తమానం అవుతున్నాడు, లీలలు కూడా తెగ చూపిస్తున్నాడు. అద్భుతమైన లీల మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాము. దానికి ఆ లీల యొక్క అంతరార్థం చెప్పుకున్నాం, కానీ బాహ్యంగా మనకి ఏం తెలియలేదు. ఆ రోజు ముచ్చటించలేదు మనతో. ఖాళీ మద్దం అంటే అంతరార్థం చెప్పాను. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే ఐ హావ్ నాట్ టచ్డ్. సమయానుకూలం. ఇందాక చెప్పాను, కృష్ణుడు బలరాముడు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్తారు. బట్ వన్ పర్టికులర్ డే అన్నను కూడా తీసుకుపోలేదు, తల్లిదండ్రులు ఎవరికి చెప్పలేదు. ఆ గోవుని తీసుకెళ్ళాడు. యమునా నది పక్కన ఉన్న ఒక మడుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ మడుగు చాలా విచిత్రమైన చరిత్ర, హిస్టరీ. చాలా విచిత్రమైన మడుగు అది. ఆ మడుగులో నీళ్ళు నీలవర్ణంతో ఉంటాయి, బొబ్బలెక్కేంత వేడిమితో మరుగుతుంటాయట, బుడగలుగా పొంగుతుండేట. ఆ మడుగు పైనుంచి ఆవిరి సెగ ఆకాశం చుట్టుముట్టుతుండేవిట. ఆ గాలి సోకిన జీవులు మరుక్షణమే ప్రాణాలు విడిచేవిట. ఆ చుట్టుపక్కల ఉన్న సంచరించడానికి పశు పక్షి మృగాదులు ఎగబి కూడా సాహసించేవి కాదు. ఎందుకంటే ఆ గాలి సోకితే రెపరెప కొట్టుకుని నేలపై రాలిపోవటం. ఇవి రేపల్లె వాసులకి ఆ మడుగు సంగతి బాగా తెలుసు. అందువల్ల ఎవరు కూడా ఆ మడుగు దగ్గరకు వెళ్ళరాదని, ముఖ్యంగా ఎస్పెషల్లీ పిల్లల్ని, పశువులను అటు వెళ్లకుండా కట్టడి చేసేవారు ఊరు పెద్దలు. ఇది మనం కూడా చూస్తుంటాం. ఇటువంటి ఏమైనా ఉంటే అటువంటి స్థలాలకు పోనీయరు ఊళ్ళో పెద్దలు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు తోటి బాలుడు ఎంత ప్రతిమాలనా వినలేదు, మడుగులోకి దూకాడు. దూకినవాడు ఎంతసేపటికి పైకి రాడు. కాసేపు చూశారు పైకి వస్తారని చెప్పి గోపబాలుడు. వాళ్ళ అరుపులు మొదలు పెట్టారు. కొంతసేపటి కృష్ణుడు మడుగు పైన తేలి మడుగునంతా కెలికేశాడు. ఆ కెలకటంలో ఒక సర్పము విషం కక్కుతూ అగ్నిగోళం వల్లే కన్నులతో ఆ కృష్ణుని తరవటం మొదలుపెట్టింది. అప్పుడు భయంతో, దుఃఖంతో, ఓ కృష్ణ గట్టుకురా అని గోల చేసేవాడు. అప్పుడు కృష్ణ ఏం చేశాడని సర్పం తోక పట్టుకున్నాడు. ఎప్పుడైతే తోక పట్టుకున్నాడో పాము అతను చుట్టేసింది చుట్టలు. కొంతమంది పిల్లలు ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు నందయేశ్వరులు చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు పరుగున వచ్చారు, భయంకర దృశ్యాన్ని కళ్ళారా చూశారు, దుఃఖించడం మొదలుపెట్టారు. బలరాముడు కూడా వచ్చాడు. He knows pretty well about the potentiality of Krishna. సో కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడు కనుక అందరిని ఓదార్చసాగాడు. ఒకటే అందరూ పెడబబ్బులు కేకలు, కృష్ణ కృష్ణ అని ఒకటే గోల. ఆ కొలనంతా రక్తసిక్తం, విషమయమైంది. సడన్ గా ఏముందంటే ఆ కృష్ణుడి శరీరం నిమిషానికి పెద్దదైపోతుంది. ఎప్పుడైతే శరీరం పెరుగుతుందో ఆ కట్ల చుట్టూ సర్పం యొక్క చుట్లని వీడిపోతున్నాయి. ఆంజనేయస్వామి చుట్టాడు, ఒక్కసారి ఇట్లంటే తెగిపోయింది ఆ యొక్క రావణాసుడి దగ్గర. మరలా కృష్ణుడి సర్పం యొక్క తోకను బట్టి గిరగిర తిప్పి నీటిపై కొట్టడం మొదలు పెట్టాడు. ఆ శిరస్సు మీద ఎక్కాడు, ఆ సర్పాన్ని నీటిపై నిలిచాడు. ఆ సన్నివేశం గుర్తు చూసుకోండి. శిరస్సుపై నుంచోవడం, తోక పట్టుకోవడం, నాట్యం చేయడం మొదలుపెట్టాడు. సామాన్య నాట్యం అండి. ఆ హింసకు తాళలేకపోయింది. ఆ సర్పం ప్రాణభీతితో కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు సర్పం యొక్క భార్యలైన నాగకాంతలు ఏడుస్తూ వచ్చారు, కృష్ణుని పాదాల మీద పడ్డారు, ప్రతిభిక్ష పెట్టమని ప్రార్థించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కాళీని వదిలిపెట్టాడు. ఇక మీద నీవు సాత్వికై జీవించు, నీ శిరస్సు మీద నా పాదాలు ఉన్నాయి. ఈవెన్ గరుత్మంతుడు కూడా నేనేమి చేయడు అని ఆశీర్వదించాడు పరమాత్మ. ఇది కాళీ మర్దన సంఘం.
ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఉంది ఇక్కడ. ఏకోహం బహుశ్యాం అంటారు. రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు కంసుడు, బట్ సక్సెస్ కావట్లేదు. అప్పుడు అఘాసురుడు అనే ఒక కొండ చీలను పంపించాడు. ఆ అఘాసురుడు అనే కొండ చీలువ గోవుల్ని గోపాలందరినీ కూడా మింగేస్తోంది. వాళ్ళని రక్షించటం, ఆ రాక్షసుని చంపటం, ఆ చనిపోయిన గోవులను గోపాలను బతికించటం చూశాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుని శక్తిని పరీక్షించదలిచాడు. ఆ గోవత్సాలని గోపకుమారుని దాచేశాడు. ఇది కృష్ణుడు తెలుసు. ఎతికినట్టుగా చూశాడు. తన మిత్రుల్ని గోవుల్ని చాలాసేపు వెతికాడు. ఇది బ్రహ్మ చేసిన పని అని గ్రహించాడు. ఒక చేతిలో లడ్డు పెడితే అందరి చేతిలో లడ్డూలు వచ్చినట్టు త్రయీ బృందావనంలో. ఎవరికి చెప్పొద్దన్నారు స్వామి. చిన్న చూస్తే లైట్ వచ్చేటప్పుడు అందరి చేతిలో లడ్డూలు. ఇక్కడ పరమాత్మ అన్ని లేగలుగా గోపబాలుగా అన్ని రూపాలుగా ధరించి ఏమీ తెలియనట్లు ఏమీ జరగనట్లు ఆ గోవత్సాలతో గోపురాలతో వేపుల జరుపుకున్నాడు. ఆ ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు చూడండి, ఆ గోవులు వాళ్ళ గోవులు అనుకున్నారు. ఆ గోవత్సాలు తమ లేగలను ఆప్యాయంగా వారికి పాలించి ఆనందించసాగింది. తల్లిదండ్రులు కూడా గుర్తించలేదు. సేమ్ వాళ్ళ పిల్లలాగానే క్రియేట్ చేశాడు. హీ ద క్రియేటర్ నా. ఆయనకు సృష్టించడం కొత్తదేం కాదు కదా. ఆ విధంగా ఒక సంవత్సరం గడిచింది. ఒక్క బలరాముడు మాత్రం కాస్త గమనించాట. ఈ గోవత్సాల్లో గోపబాల్లో ఏదో ఒక వింత హీ హాజ్ ఫైండ్. దూడలు పాలు తాగటం మానేశాయి, ఆయన పెద్ద అయ్యాయి. ఆ గోవులకు తమ బిడ్డల మీద ప్రేమ నానాటికి పెరగటం కనిపెట్టాడు. ప్రేమ పెరగటం ఎట్లా తెలుస్తుందని మనకి చెట్టు పెరగటం గమనించలేము ఆయన. ఎవరు ఎక్సెప్ట్ చైనీ బ్యాంబూ. ఆ చైనీస్ బ్యాంబూ గ్రోత్ నేకడ్ ఐ కూడా కనపడుతుంది. ఎట్లా గ్రహించాడంటే తన దివ్య దృష్టితో గ్రహించాడు, నాట్ నేకడ్ ఐస్. ఇవన్నీ కృష్ణ రూపాలే అని అప్పుడు తెలిసింది. సో శ్రీకృష్ణుడు అడిగాడు తనకు వచ్చిన థాట్ ని, సత్యమేనా అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మ యొక్క పన్నాగము, దానికి తాను చేసిన ప్రతిక్రియ, యాక్షన్ రియాక్షన్ వర్ణించాడు. ఆ బ్రహ్మదేవుడికి భూలోకంలో గడిచిన ఒక సంవత్సరం ఒక త్రుటి కాలం. అట్లా వెళ్ళాడు, ఇట్లా వచ్చాడు. మనకు 1 year కావాలా. ఆ భూలోకానికి వచ్చి ఏం జరిగిందో చూశాడు. ద సేమ్ ఇన్సిడెంట్ మనం స్వామి యొక్క దివ్య చరిత్రలో చదువుకున్నాం. ఒక దాంట్లో స్వామి కోతిని క్రియేట్ చేయడము. చిన్న కోతి, ఏమి బేబీ మంకీ, స్మాల్ గ్రోయింగ్ బిగ్ మంకీ. మొత్తం నానా యొక్క ఇంటర్వ్యూ రూమ్ అంతా సింధులు వేయటం, ఎవడైతే కోరికాడో వాడి మీద తలకాయ మీద కూర్చోవడం, నానా హంగామా చేసింది. వాడు తట్టుకోలేక స్వామి మేక్ మీ డిజపియర్ అన్నాడు. ఫస్ట్ అపియర్ అన్నాడు, తర్వాత డిజపియర్ అన్నాడు. ఇదంతా వితిన్ 15-20 minutes లో జరిగిపోయింది. ఒక జీవరాశి సృష్టించాలంటే మనం బయటికి రావాలంటే 9 నెలల కాలం పడుతుంది. మనమే కాదు, ఏ జీవరాశి తల్లి కడుపులో సర్టెన్ టైమింగ్స్ దేర్. అలాగా మరి ఎంతసేపు మీరు లాకెట్లో సృష్టించారు నిర్జీవ పదార్థాలు, ఐ వాంట్ సజీవ పదార్థం అని వారికి లెసన్ చెప్పడానికి. ఇక్కడంతే 1 year అయిపోయింది. వచ్చి చూశాడు, గోవత్సాలు గోపకుమారులు యథావిధిగా ఆడుతూ పాడుతూ ఉండడం చూశాడు. ఈయన బంధించిన ఉన్నారు. ఇక్కడేం బయట వాళ్ళు బయట కనపడుతున్నారు. ఆహా, ఎంతమంది కృష్ణులు! అవురా, నేనే విధాతను కదా, అటువంటి విధాత నేనే మోసపోయాను కదా అని అనుకున్నాడు లోపల. పైకి అనలేరు కొన్ని మాటలు.
దేని కృష్ణ పరమాత్మ తన మాయా రూపాలన్నింటినీ ఉపసంహరించాడు. వెంటనే ఆ బ్రహ్మ మాయ వల్ల దాచబడే దూడలు గోపాలు నిద్ర నుంచి లేచినట్టుగా వస్తూ ఆ చల్దులు తిని తమ మన ఆ చద్దన్నం తినే స్థలానికి చేరారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ కృష్ణుని పాదాల మీద పడి తన అవివేకాన్ని మన్నించమని కోరాడు. ఆ చిన్నతనంలో జరిగింది ఇంకొక లీల గోవర్ధనగిరి. ఇది కూడా మనం ప్రస్తావించుకున్నాం, ఒక యాంగిల్లో చెప్పుకున్నాం. ఆ గోకులంలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇంద్రోత్సవం అని పేర జరగటం సంప్రదాయం, ఫర్ ద సేక్ ఆఫ్ రైన్. ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్. శ్రీ వరుణ గాయత్రి. మనకు అనిపిస్తుంది గాయత్రి, వరుణ గాయత్రి చెబితే వర్షం వస్తుందా అని. యూ మే బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఒకరోజు మా ఇంట్లో మేము నగర సంగీతంలో చివరిలో యొక్క సుప్రభాతం అయిన తర్వాత ఆ గాయత్రి మంత్రం, సాయి గాయత్రి, మృత్యుంజయ మంత్రం అయిన తర్వాత మా దగ్గర ఇక్కడ వర్షాలు లాస్ట్ అప్పుడు కొంత తక్కువ అని చెప్పి అన్ని చోట్ల కూడా ఈ యొక్క వరుణ గాయత్రి చెప్పాలన్నారు. అన్ని చోట్ల మాకు అలవాటు అయిపోయింది. ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ తన్నో వరుణ ప్రచోదయ అని చెప్పుకొని బయలుదేరాము. నగర సంగీతం చేసాము. ఒక 100-150 అడుగులు వేసాము లేదు. మేము ఏంటంటే అక్కడికి షిరిడి బాబా దగ్గర గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చి మంగళహారతి మా ఇంట్లో ఇవ్వాలి. ఒక 200 అడుగులు అంటే 3 భజనలు అయిపోయినాయి లేవో వాన ప్రారంభమైంది. ఫస్ట్ లో మేము లెక్క చేయలేదు. చివరికి ఎలా అయిందంటే లెక్క చేసే విధంగా కుండపోతగా తయారైపోయి పక్కన ఇప్పుడు మా బిల్డింగ్ కట్టిన ఆయన పేరు ఇది సాయి ఫౌండేషన్. మరలా అనుకోకుండా మేము ఆ సాయి ఫౌండేషన్ బిల్డర్ ఇంటి దగ్గర అయిపోయి ఆ కార్యాలయం మొత్తం భజన అంతా, నగర సంగీత భజన అంతా అక్కడే ముగించుకుని ఇంకా ముందుకు పోయే అవకాశం లేదు. మొత్తం రోడ్లంతా జలం అయిపోతే ఒక సాయిరాం ఎవరు ఇంటికి పోయి 5-6 గొడుగులు పట్టుకొస్తే అక్కడి నుంచి మేము వెనక్కి వచ్చాం. అప్పుడు నాకు అనిపించింది ఏదో బయలుదేరే ముందు ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్న వరుణ ప్రచోదయాత్ అన్నాము. ఇంత పవర్ఫుల్లా అంటే మంత్రం అంత పవర్ఫుల్లే. సో ఆ విధంగా వర్షం గురించి అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంద్రోత్సవం చేయటం పరిపాటి. వీడియో ఆఫ్ చేయడం ఎవరు? కానీ ఒకసారి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, మీరు ఇంద్రోత్సవం ఎందుకు చేస్తారు, దాని బదులుగా గిరి పూజ చేయమని సలహా ఇచ్చాడు. ఆ రేపల్లి వాసుల వృత్తి అంటే గోపాలనం. గోవులే వారికి సర్వస్వం, వనములే వారి విహార స్థలములు. ఆ గోవులు కావాల్సిన గరిక సంపదకు వనములకు ఆధారభూతమైన గిరి పూజ చేయట ఔచిత్యమైన పెద్దలు కూడా నిశ్చయించి ఆ గోవర్ధన గిరికి పూజలు చేయ ప్రారంభించాడు. అన్నిటికీ ముందే ఆయన ఉంటాడు. ఆ గోవులతో అందరూ గిరి ప్రదక్షిణ చేశారు. ఇంద్రుడు కోపం వచ్చింది, ఈ సంవత్సరం నాకు పూజ చేయకుండా ఏదో వేరే పూజ చేస్తున్నారని అనుకున్నాడు. అప్పుడు కుండపోతగా వర్షం కురిపించాడు, పెనుగాలు సృష్టించాడు. ఆ గోకుల వాసులకు నష్టం కలిగించడానికి మొదలుపెట్టాడు. ఇంద్రుడు చేసే పనులు ఇట్లే ఉంటాయి. పెనుగాలు వీచింది, కుంభవృష్టి కురిసింది. అంతా భయభ్రాంతులు, ఆవులు, గోపాలకులు ఎవ్వరు ఏం తోటకు భయకంపి సడన్ గా వస్తే ఏం చేస్తాం మనం? అప్పుడు బాలకృష్ణుడు వారు భయపడదని చెప్పి, నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, మీరందరూ మీ గోవులతో దీని కింద తలదాచుకోండి అన్నాడు. నేను బాగులేని మీరు సందేహపడుతున్నారా? సందేహపడకండి.
అని వాళ్ళ సంశయాన్ని తీర్చి తన చిటికెన వేలుతో ఆ గిరిని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద చేరారు క్షేమంగా. ఎన్ని రోజులు ఉన్నారండి అలా? సో ఆ విధంగా అవతారమూర్తుల చర్యలు అంత సులభంగా ఎవరికి అర్థం కావు. ఆ బ్రహ్మదేవుడే గుర్తించలేకపోయాడు, ఇంద్రుడే గుర్తించలేకపోయాడు. ఆ గోవర్ధనగిరి ఎందుకు ఎత్తుకాడో మనం ముచ్చరించుకున్నాం. వి డోంట్ టచ్ ద సబ్జెక్ట్. గోపికలు అంటే కూడా మనం తెలుసుకున్నాం. వాళ్ళ భక్తి కూడా ఎలా ఉంటుందో తెలుసు. వాళ్ళ భక్తి నిర్మలమైంది, నిస్వార్థమైంది, అనన్యమైన భక్తి. సో మెనీ అబ్రివేషన్స్ ఆర్ దేర్. చాలా అలంకారాలు ఉన్నాయి వాళ్ళ భక్తికి. అలంకారం అంటే మెళ్ళ వేసుకున్న నగలు కాదు, ఇవి అలంకారాలే. అటువంటి నిర్మలమైన, నిస్వార్థమైన, అనన్యమైన భక్తి గోపికలది. హౌ యూ కెన్ ప్రూవ్ ఇట్? మొన్న ఒక సంఘటన చెప్పాను మనం మీకు, ఉద్ధవుని పంపించడం. వన్ మోర్ ఇన్సిడెంట్ ఈజ్ దేర్. ఆ గోపికల భక్తి లోకానికి ఎలా తెలపడానికి పరమాత్మ అప్పుడప్పుడు నాటకాలు ఆడుతుంటాడు. ఒకరోజు కృష్ణుడు తనకు చాలా తలనొప్పిగా ఉందని నటించాడు. ఆ సమయంలో అతని పత్నులందరూ అక్కడే ఉన్నారు, ఇంక్లూడింగ్ నారద మహర్షి. వాళ్ళు రకరకాల జంతువు బాంబు పూశారు, అమృతాన్ని ఎన్ని రకాల బాంబులు అంటే అన్ని రకాల బాంబులు పూశారు, తగ్గలేదు. అప్పుడు మహర్షి అడిగాడు, స్వామి మీ శిరోవేదం తగ్గించడానికి మందు ఏమిటి అని అడిగాడు. వాట్ ఈస్ ద మెడిసిన్? మీరు చెప్తే మెడికల్ షాప్ లో కొనుక్కొస్తాను అన్నాడు. నారదా, పరమభక్తుల పాదధూళియే నా శిరోవేదం నివారించగలదు. కనుక నువ్వు భక్తుల యొక్క పాదధూళిని తీసుకురామని చెప్పాడు. భార్యని అడిగాడు, అయ్యయ్యో మా భర్త గారికి మేము ఎలా ఇస్తామని చెప్పి ఎవ్వరిబడి డినైడ్. అప్పుడు చెప్పాడు, వీళ్ళెవ్వరు ఇవ్వరు, నువ్వు వెప్పలకు వెళ్ళు, అక్కడ గోపికలు ఉంటారు, వాళ్ళు పాదధూళి తీసుకురా అన్నాడు. నారదుడు కూడా ఇవ్వమన్నారు భార్యలు మీరు ఇవ్వకపోతే నేను ఎట్లా ఇస్తాను, రామ రామ నారాయణ నారాయణ, నేనే కూడా ఇవ్వకూడదు అన్నాడు. ఈయన గొప్ప భక్తుడే కదా, నిరంతరం హరినామం చేస్తుంటే ఉంటాడు కదా, ముల్లోకాలు తిరుగుతుంటాడు కదా, త్రిలోక సంచారి కదా, త్రిలోక పూజ్యుడు కదా, కాస్త కించిత్ అహంకారం ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుని పత్నులు అడిగారు, ఏ నారదా, మీకన్నా పరమ భక్తులు ఎవరున్నారు ఈ లోకంలో, మీ పాదధూళి ఇవ్వండి అన్నారు. అమ్మయ్యో అపచారం, శ్రీకృష్ణుని శిరస్సు పైన నా పాదధూళిని ఏ విధంగా తల్లగలనమ్మా అన్నాడు నారదు. ఈ నారదు తెలివితేటలు తక్కువలేం కాడు. మీరు పత్నులు కదా, మీ పాదధూళి ఇవ్వమన్నాడు. అయ్యో పతి శిరస్సుపై సతి తన పాదవులు చల్లకూడదు కదా, అది ఎంత మహాపాపం అన్నారు వాళ్ళు, సాధ్యమణులు 8 మంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో నో మెడికల్ షాప్, ఇక్కడ ఎక్కడ మెడిసిన్స్ లేవు మెడికల్ షాపుల్లో. ఇక నారదుడు వేపల్లోకి వెళ్ళాడు, ఆ గోపికల దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణ శిరోవేదం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానికి మందు మీ పాదధూళి అనే విషయం కూడా చెప్పాడు. వెంటనే వాళ్ళు కూర్చున్నారు, దుప్పటి పరిచారు. గోపికలందరూ తమ పాదధూళి దాని మీద విదిలించారు. నారదు దాన్ని మూట కట్టుకుని కృష్ణుని వద్దకు వెళ్ళాడు. ఆ మూటను కట్టుకుని వచ్చేటప్పుడు ఇక శ్రీకృష్ణ పరమాత్మ చిద్విలాసంగా నవ్వుతున్నాడు. ఓ నారద,
గోపికలు తమ పాదధూళిని అర్పించిన తక్షణమే నా శిరోవేదన తగ్గిపోయింది అని అన్నాడు. మనకి ఈ ఘట్టం ద్వారా ఏం తెలుస్తుందంటే ఆ గోపికల యొక్క నిస్వార్థమైన ప్రేమ తెలుస్తుంది. మేము భక్తులమే, మేము దాసులమే, ఆ కృష్ణునికి ఎట్లా పాదధూళి ఇవ్వగలము? ఇట్ వాజ్ నో థాట్స్. వాట్ కృష్ణ సెడ్ దే హ్యావ్ టు డూ ఇట్. ఫాలో ద మాస్టర్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫాలో ద మాస్టర్. గోపికలు ఫాలో అయ్యారు, ధర్మరాజు ఫాలో అయ్యారు, వసిద్ధమత పుంజిరహ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సంశయించాడు. వీళ్ళకి క్రిస్టియన్ చెప్పినట్టు చేయడమే తెలుసు గోపికలకి. ఎందుకంటే మీ ఆనందమే నా ఆహారం అంటారు స్వామి. వీరతత్వం చూడండి, కృష్ణుని ఆనందమే వారి ఆనందం. కృష్ణుని ఆనందమే వారి ఆనందము అన్నానండి. ఇక్కడ రామాయణంలో ఒక సన్నివేశం ఎవరైనా చెప్పగలరండి? రాముడికి లక్ష్మణుడి మధ్య సన్నివేశం ఇదే స్ఫురణతో వస్తుంది. ఎనీబడి కెన్ నారేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ బిట్వీన్ శ్రీరామ అండ్ లక్ష్మణ. ఏమండి శ్రీరాముడు లక్ష్మణుని పర్ణశాల నిర్మించమంటాడు, నీకు ఇష్టమైన చోట నిర్మించమంటే అన్నయ్య నాకు ఇష్టమనేది ఏమన్నదా, సర్వసాధారణంగా తిన్నాను కదా అని చాలా దుఃఖిస్తాడు అనమాట. దుఃఖించినప్పుడు అప్పుడు రాముడు ఇంత మాత్రానికే దుఃఖిస్తావేంటని సీతను రాముడు అతన్ని కన్సోల్ చేస్తారు. అప్పుడు రాముడు చెప్పిన చోటే లక్ష్మణుడు పర్ణశాల నిర్మిస్తాడండి. సాయిరామ్. చాలా బాగా చెప్పాను మరి. ఎగ్జాక్ట్లీ. ఏమన్నా లక్ష్మణ్ ఇంత బోరు బోరుని ఏడుస్తున్నావు? సీతాదేవి చాలా బాగా, స్వామి ఎంత బాగా రాస్తారు రామకథ రాదు. ఏమన్నా లక్ష్మణ, మీ అన్నగారు నేను తిట్టాడా కొట్టాడా? నీ ఇష్టం ఉన్న చోట నిర్మించమన్నాడంటే ఇంకా ఎక్కువ స్థాయి పెంచాట ఏడుపు. వదిన నాకంటే ఒక ఇష్టం ఉందా? ఇప్పటిదాకా బతికే నాకు బతుకుందా? రాముడు బతికే నా బతుకు, రాముడి ఇష్టమే నా ఇష్టం. ఈ సేమ్ కాంటెస్ట్ అనమాట. బాగా చెప్పారు మేడం. మనకి టీవీలో చూసాం, సిరీస్ లో ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాధ చుట్టే తిరుగుతుంటాడు. ఎందుకు తిరుగుతుంటాడు అంటే రాధ ప్రకృతి, ఆ శ్రీకృష్ణుని యొక్క హృదయ శక్తి. అది నిన్న మనం శివశక్తి స్వరూపం అనుకున్నాం. అటువంటి ప్రకృతి రూపంలో ప్రకటితమైన కృష్ణుని ఆనందాన్ని రాధ దొంగిలించింది. యాక్చువల్గా దిస్ షుడ్ బి ఇన్ ద ప్రకృతి. ఆవిడ తన భక్తి చేత ఈ ప్రకృతిలోని ఆనందాన్ని తస్కరించింది. ఏ విధంగా అయితే రేపు మనకి 4 రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఆ బొద్దలో పెట్టుకున్నాడు ఆ పరమేశ్వరుని, తన హృదయంలో భద్రపరుచుకుంది. ఎన్ని రోజులు ఉంటుంది పార్వతీదేవి భర్త లేకుండా? ఇన్ ద హెల్ప్ ఆఫ్ నారాయణ ఈ బ్రాట్ శివ అవుట్. ఇక్కడ రాధ కూడా హృదయంలో భద్రపరుచుకున్న ఆనందాన్ని. ఇక్కడ పోగొట్టుకున్నవాడు కృష్ణుడు. తను పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తనకు దక్కవాలని చెప్పి ఆమె చుట్టూ తిరుగుతుండేవాట కృష్ణ పదం. దిస్ ఇస్ ద రీజన్. ఎప్పుడు కృష్ణుడు తిరుగుతుంటాడు అంటే ఫ్యాంటాస్టిక్. తనదైన శక్తిని, దట్ శక్తి కాల్ క్లాదిని శక్తి అన్నారు స్వామి. తస్కరించింది రాధ. సో తను పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఎప్పుడు ఆమె చుట్టూ తను నిరంతరం సర్వత్రా సరకాలి తిరుగుతుండేవాట.
అటువంటి భక్తి గలది, అనన్యమైన అపారమైన భక్తి గల రాధ. మరి ఎటువంటి వాళ్ళకైనా అవసాన దశ ఎలా ఉంటుందంటే అలా రాసిపెట్టి ఉంటుంది. కృష్ణ పరమాత్మ మధురకు వెళ్ళిపోయాడు. ఆ కృష్ణ చింతనతో కాలాన్ని గడపంది రాధ. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకు మోయిదానా, నిలువదరా నా మనసు నీ నగవలు దూరమైన, కలలోనైనా కానక రావా కృష్ణ. ఎప్పుడు ఏడవటం. క్రయింగ్ సీతాదేవి కనుక ఏడ్చినట్టుగా. దేహం గురించి ఏడవలేదు అక్కడ ఇద్దరు కూడా. ఆ సీత ఏడుపు కావచ్చు, సీతను పెట్టిన అశోకవనం అంటే శోకానికి తావులేని ప్రదేశంలో కూర్చున్న, ఏడవటానికి తావులేని ప్రదేశంలో కంఫర్టబుల్ ప్లేస్ లో కూడా ఆల్వేస్ క్రయింగ్. ఎప్పుడు ఈ విధంగా తప్పిస్తూ ఉండేదట. ఆ కృష్ణుని కొరకు నిరీక్షించేదట. కాలచక్రం ఆగదు కదండి. ఆమె అంత్యఘడియలు సమీపించినాయి. వచ్చాడు పరమాత్మ. ఈ వాట్స్ యువర్ లాస్ట్ డిజైర్, ఏమి కోరిక అని అడిగాడు. కృష్ణ ఒక్కసారి నీ వేణుగానం వినిపించు అన్నది రాధ. అప్పుడు ఆమె కోరికను తీర్చాడు. ఆమె కృష్ణుని ఒడిలో ప్రాణం వదిలింది. ఆ వేణువును యమునలో విశ్లేషాడట. ఆ తర్వాత మరెన్నడూ వేణువును ముట్టలేట కృష్ణ పరమాత్మ. యాక్చువల్ ఇంకోటి వాడు ఏం చెప్తారంటే, యాక్చువల్గా చేతిలో వేణువు లేదు అప్పుడు. అంటే వేణువు లేకుండా ఎలా ఉంటుంది చూడ్డానికి మనం మీమాంసకు తర్కాలు వద్దు మనకి. వేణువు లేకపోతే పక్కన వెదురును తీసుకొని వేణువుగా చేసుకొని ఊదిన తర్వాత హీ థ్రోన్ అవే. ఆ విధంగా రాధాకృష్ణుల యొక్క గాథ అనేది ఒక అంతులేని ప్రణయ గాథ. ఈ ప్రకృతి యొక్క పరమాత్మల సంబంధం ఏం చెప్తాం, హూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళ రిలేషన్, ప్రకృతి పరమాత్మ రిలేషన్ అది ఏంటి ఎవరు వర్ణిస్తారండి? వాళ్ళ సంబంధం అనాది అనంతం. ఇక్కడ భిన్నమైన దృక్పథాలు కనపడతాయి మనకి కృష్ణుని పట్ల. ఆ యాదవులు ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గరే ఉంటున్నాడుగా, మనం కూడా స్వామి మన మధ్య 5.5 feet స్వామి అనుకున్నాం. మనతో మాట్లాడుతున్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు, మనతో పాటు భజన చేస్తున్నాడు, సత్సంగాలు చెప్తున్నాడు. యాదవులు కృష్ణుని ఏమనుకుంటే మా గోపాలుడు, మా బంధువు అనే దేహభ్రాంతితో కూడినవారు. ఇక్కడ మావాడు మంచిదే, నేను తప్పట్లేదు, మరి భావన విధానంలో కొంచెం తేడా కనపడుతుంది. అదే గోపికలు ఏమనుకున్నారంటే మేము కృష్ణుని వారము, వి బిలాంగ్ టు కృష్ణ బిలాంగ్స్ టు మీ యాదవుల భావ. మేము కృష్ణుని వారం గనక మేము మా సర్వస్వము కృష్ణుడే తలంచి ధరించిన వారు గోపికలు. యాటిట్యూడ్ తేడా చూడండి. యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ పని చేయాలా, నాలెడ్జ్ కావాలా, హార్డ్ వర్క్ కావాలా. నాలెడ్జ్, హార్డ్ వర్క్, బట్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 లెక్కలు చెప్తుంటాను పిల్లలకి నేను, మీరు కూడా రాసుకోవచ్చు. యు రైట్ యాటిట్యూడ్, నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్. ఈ 3 ఇంగ్లీష్ పదాలు రాసుకుని వాటికి కౌంట్ ఇచ్చుకోండి. ఏ అంటే 1, 2, బి అంటే 2 అలా ఇచ్చుకోండి. ఈ మూడింటికి ఎంత క్వాంటమ్ ఆఫ్ మెజర్మెంట్ వస్తుందో రాసుకోండి. సార్ రేపనే చెప్పండి. రైట్ హార్డ్ వర్క్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్, ఈ మూడింటికి ఎంత వస్తాయి కౌంట్ చెప్పండి రేపు. యశోదమ్మ దగ్గరకు వస్తే భక్తిలో వాత్సల్య భక్తి. అది ఆ గోపాల్ తన ముద్దు బిడ్డగానే భావించింది.
ఎన్నో లీలలు చూపించాడు, ఎన్నో మహిమలు చూపించినా ఆమెకు గోపాలు ఏనాటికి తన ముద్దులు పెట్టి ఇక తప్పనిసరి పరిస్థితి అయిన తర్వాత అక్రూరుడు వచ్చి మధురకు తీసుకెళ్లిపోయిన తర్వాత ఆమె అనుభవించిన దుఃఖం వర్ణనాతీతం. ఎందుకంటే తీసుకెళ్లిపోయాడు గోపాలుడు, ఏ వార్త ఆమెకు అందలేదు. వెళ్ళగానే రిప్లై లెటర్ రాస్తా అన్నాడు, పోతూ రిప్లై కార్డు రాయలేదు. చేరంగానే మెసేజ్ పెట్టమంటాం, కానీ మన పిల్లలు పెట్టరు, మనం పెట్టం. ఇక్కడ రిప్లై లేకపోయాడు, ఏం తెలియపోయాడు, ఆవిడ ఒకటే విలపించడం మొదలుపెట్టింది. నరరాక్షసులు చేరి పురవీధుల తరుమ బాధలన్నీ పడిరో బలరామకృష్ణులు, పసిగందులైన మీపై కంసభూపాలుడు మదగజంబు వదల మనసెట్లు వచ్చెను. కన్ననాటి మొదలు కడగండ్ల పాలు చేసి మాతృదేవి మనసు మరచెతివా అన్న తండ్రి. ఇదిగో వత్తునని ఇందాక చూచితం, ఇక నిమిషమైన నేను నిలవలేను అని విపరీతమైన బాధతో రోదన అనుభవించేది. ఇక అయిపోయింది, అన్ని రకాల రాక్షసుల ప్రయత్నాలు అయిపోయినాయి. ఇక ఫెయిల్డ్. ఎట్టి పరిస్థితిలో సరే బలరామకృష్ణుల్ని తన దగ్గర తెప్పించుకోవాలని నిర్ణయించాడు కంసుడు. ఒక ధనుర్యాగాన్ని ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. దానికి ఆహ్వానితులుగా రమ్మని, ఎవరు మెసేంజర్ అంటే అక్రూరుడు పోతేనే వస్తాడు, లేకపోతే ఎప్పుడు పోయినా. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు. ఉత్తగదాలు పెద్ద తలకాయలన్నీ డిసైడ్ చేసి మనం ఎప్పుడు పంపినా వాళ్ళు రారు. ఆ నందయశోదులు పంపించారు, కేవలం అక్రూరుడు వలన అవుతుంది అనుకున్నారు. అక్రూరుడు వచ్చాడు, తీసుకెళ్ళబోతున్నాడు. ఈ విషయం మొత్తం వాళ్ళంతా తెలిసింది. వాళ్ళు అనుకుంటున్నారు ఆ గోపికలు ఈ విధంగా అనుకుంటారు, వచ్చిన వాడు అక్రూరుడు, కానీ మహా క్రూరుడుగా ప్రవర్తించి మన గోపాలను తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఏ విధంగా తీసుకుని వెళ్తాడో చూద్దాం అని రథాన్ని కదలనీక అడ్డంగా పడుకున్నాడు. కృష్ణ, నీవు లేదే మేము జీవించగలమయ్యా, యూ డోంట్ గో, నువ్వు వెళ్ళవద్దు అని ఎంతగానో ప్రాధాయపడ్డారు. అని కార్యనిమిత్తం వెళ్తున్నారు కనుక బలరామకృష్ణుడు వాళ్ళని ఒప్పించి వాళ్ళ మధురకి ముందుకు బయలుదేరసాగారు. సో అక్రూరుడు బలరామకృష్ణ రథంలో తీసుకెళ్తున్నాడు. చాలా ప్రొటెక్షన్ పెడతాడు, ఫోర్స్. ఎందుకంటే వీళ్ళిద్దరి ప్రాణాలు చాలా ముఖ్యం కదా అని కంసుడు యొక్క ఆజ్ఞ చేత ఎక్కడికక్కడ బందోబస్తు పెడతాడు. ఫలానా జాగా ఇక్కడ ఉండాలి, ఫలానా చోట ఇంత మిలిటరీ ఉండాలి, ఫలానా సో మంచి ప్లాన్డ్ గా బయలుదేరాడు. తర్వాత కాస్త సేపు అయితే అర్థమైంది, ఈ విశ్వాన్ని మొత్తం నుంచి రక్షించేవాడికి ఈ మిలిటరీ కావాలా అని చెప్పి అది వద్దంటాడు. అది రియలైజేషన్ ఎలా జరుగుతుందంటే, రథంలో ప్రయాణం చేస్తున్నారు, సంధ్యా సమయం ఆసనమైంది. ఈ సంధ్యావనం చేసుకొస్తాను, మీరు ఇక్కడ రథంలో కూర్చోండి అని చెప్పాడు. దిగాడు, నదిలో స్నానం చేశాడు. ఆ తటాకంలో నెమ్మదిగా ఎంతో భక్తి శ్రద్ధలతో సంధ్యావనం ఆచరించే సమయం అయిన తర్వాత 3 ముడుగులు కలిపి లోపల తటాకంలో బలరామకృష్ణ దర్శనం కలిగింది. వెంటనే లేచాడు. నేను రథంలో కూర్చోంటే వీళ్ళు నీళ్ళకి ఎందుకు వచ్చారని చూశాడు. ఇక్కడ నీళ్ళల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా అది 3 సార్లు. ఏం అర్థం కాల. బయటకు వచ్చాడు. ఆ రథంలో కృష్ణ బలరాము చూశాడు, ఆశ్చర్యపోయాడు. మళ్ళా తటాకంకి వెళ్ళాడు. ఆ నీటిలో వీరి రూపం చూశాడు. ఏ విధంగా అయితే ద సేమ్ ఇన్సిడెంట్ స్వామికి ఎక్కడ జరిగిందండి? ఫ్యాంటాస్టిక్. బయట కూర్చోమంటే సామాన్లు దగ్గర ఆపలా పెట్టి దొంగతనంగా లోపల వచ్చాడు అనుకున్నాడు అన్నశేషమురాజు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. అప్పుడు మాయ తొలిగిపోయింది అక్రూరుడు.
ఆ విధంగా ఎంతో సుందరంగా అలంకరింపజేశాడు మధురా నగరాన్ని. ఆ పురవీధులు ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళని చూడటానికి పురజనులంతా మొత్తం బయటగా రోడ్డు మీద మనం చూస్తుంటాం ఒక సీన్లు. రోడ్డుకి 2 చివర్లా ఉండే జనాలు మొత్తం స్వాగతం పలకటానికి కానీ ఇళ్లపైకి ఎక్కారు, కప్పుల మీదకి చూస్తున్నారు ఎప్పుడు వస్తాడా కృష్ణ పరమాత్మ అని చెప్పి. పురజనులు అలానే చూస్తున్నారు, వీరు కూడా మొత్తం ఆ యొక్క అందచందాలన్నీ చూసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో ఏమైందంటే ఆ కంస భూపాటికి ఒక వస్త్రాలు తీసుకుని వెళ్తూ ఒక రజకుడు ఎదురయ్యాడు. నెత్తి మీద ఒక బట్టల మూట. ఆ కృష్ణుడు కొంటేవాడు. అతని తలపై ఉన్న బట్టల మూటను కిందికి లాగి కృష్ణుడి తత్వం ఏంటి స్వామి బాగా చెప్పాడు. కృష్ణుడు కాలు దొక్కి కయ్యానికి పూనుకునేవాట. రామావతారము కాలు తొక్కించుకొని కయ్యానికి పూనుకున్నాడు. కాలు తొక్కించుకొని. రావణ్తో యుద్ధం అనివార్యమైంది కదా, కృష్ణుడు అట్లా కాదు, కాలు తొక్కి కయ్యానికి పూనుకుంటాడు. రామావతారంలో మొదటి పని, తర్వాత నవ్వు. కృష్ణావతారంలో మొదటి నవ్వు, తర్వాత పని. ఇది మాయా మానస, మన లీలా మానస. మనం బ్రీఫ్ గా వెళ్ళాం. ఈ 2 పాయింట్లు మనకు కవర్ కాలేదు. ఆ బట్టల మూట లాగాడు, కొన్ని బట్టలు తీసుకున్నాడు కావాల్సినవి, అన్నకిచ్చాడు, తాను కూడా ధరించాడు. నేను కంసభూపాటికి తీసుకెళ్తున్నాను, మీరు మధ్యలో అడ్డం పడ్డారు, ఆయన అవమానపరిచారు అని రజకుడు కాస్త కోపగించాడు. కృష్ణుడితో తగు మొదలు పెట్టుకున్నాడు. ఆ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఆ రజకుని చెంపపై చిన్న దెబ్బ వేశాడు. అంతే, లంప దెబ్బ. ఆ ఒక్క దెబ్బకి రజకుడు నేలకూలి ప్రాణం విడిచాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు బలరాముడు. ఎందుకు ఆ రజకుని చంపావు, వాట్ ఇస్ ద రీజన్ అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఆ రజకుడు కోరిన దాన్నే తాను నెరవేర్చాను అని పాస్ట్ హిస్టరీ చెప్పాడు. ఈ రజకుడే రామావతారంలో సీతమ్మను నిందించి సీతా పరిత్యాగానికి కారణభూతమైన చాకలివాడు. ఆ పూర్ణ గర్భవతి అయిన సీతను రాముడు అరణ్యంలో విడిచి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. తర్వాత పశ్చాత్తాప పొందాడు, రాముని పాదాలు ఆశ్రయించాడు. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదన్నాడు. లెట్ మీ కిల్ అన్నాడు, సంహరించమన్నాడు. ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు, అభ్యర్థించాడు. అప్పుడు రామచంద్రమూర్తి నీ కోరిక రాబోయే అవతార కాలంలో తీరగలదు అని వాగ్దానం చేశాడు. ఆ మాటను ఈ విధంగా నిలబెట్టుకున్నాడు గోపాలుడు. సార్ ఇప్పుడు పాడండి సార్, అది కస్తూరి తిలకం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాశాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం सर्वांगे हरिचंदनं च कलयं
కంఠే చ ముక్తావళి ఈ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అయితే గోపాల చూడమని, ఇది శ్రీకృష్ణ యొక్క తత్వం. ఈ కృష్ణ భక్తులు నిత్యం కూడా ఈ శ్లోకాన్ని, స్తోత్రాన్ని పఠిస్తుంటారు. స్వామిజీకి అగైన్ ఫ్యాంటాస్టిక్ నేరేషన్. ఆ ముగ్ధ మురళీమోహన సుందర రూపాన్ని వర్ణించే శ్లోకము ప్రతి శబ్దంలో కూడా ఒక గూఢమైన అంతరార్థం ఉంది స్వామి చెప్తుంటారు. లెట్స్ టేక్ ఫస్ట్ కస్తూరి తిలకం లలాట పలకే. ఇంకెవరన్నా పడతారా ఇది ఇంకొక స్టైల్లో? ఎవరన్నా ఎనీబడి? కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलशं कंठेश मुक्तावली गोपस्त्री परिवेष्टिता गोपाल चूडामणि విజయతే గోపాల చూడామణి. అద్భుతం. గాడ్ బ్లెస్ యు. ఒక కీర్తన కూడా పాడుకో సుగంధిని. లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనమాలి గోపాలి పులకిత వనమాలి విరళీకృత నవ రాసకేళి విరళీకృత నవ రాసకేళి వనమాలి శిఖి పించమౌళి వనమాలి శిఖి పించమౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. లాస్ట్ బిట్ పాడవా? ఎండింగ్ ఒక్క నిమిషం సాయిరం, అంటే లిరిక్స్ తప్పు పాడతానేమో అనేది డౌట్ ఉంది, చూసి పాడతాను. ఒక్క నిమిషం. కస్తూరి, నువ్వు రెడీగా ఉన్నా, నేను మాట్లాడుతుంటే నువ్వు మొదలుపెట్టి ఆపుతావు. ఓకే సాయిరం, ఓకే. కస్తూరి తిలకం లలాట పలకే ఫస్ట్ వర్డ్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నుదుటి మీద శోభాయమానంగా ఉన్న కస్తూరి తిలకం అనేది జ్ఞాననేత్రానికి చిహ్నం. అది అంతర్దర్శనం చేయగల గొప్ప శక్తి. ఈక్వలెంట్ టు పరమశివుని పాలనేత్రం. కస్తూరి అంటే ఏదో సుగంధం ఇచ్చేది కాదు, మంచిదే, చాలా మంచిదే. మా తమిళనాడులో బాగా దొరుకుతుంది కుంకుమ. ఇక్కడ కస్తూరి అంటే ఇంద్రియాతీతమైన జ్ఞానము లేక విచక్షణ, డిస్క్రిమినేషన్. దట్స్ ద మీనింగ్. పాడతాము, పాడు. సాయిరం. అమ్మా తమ్ముడు మన్ను తినేను
చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా అని చెవిలి నిలిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా ఆ చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండంబుల ఆ రూపము గనిన యశోదకు పాపమునసించి జన్మధన్యతగాంచెన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కాళీయ ఫణి ఫణ జాలాన జన జన కాళీయ ఫణి ఫణ జాలాన జన జన కేళీ ఘటించిన గోప కిశోరా కంసాది దానవ కర్వపార హింసా విదూరా పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి లలిత లలిత మురళీ స్వరాళి లలిత లలిత మురళీ స్వరాళి పులకిత వనపాలి గోపాలి పులకిత వనపాలి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి శిఖి పింఛమౌళి వనమాలి శిఖి పింఛమౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి హే కృష్ణ ముకుంద మురారి అద్భుతం అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అత్తగారు ఎంత పుణ్యం చేస్తుందో నీలాంటి కోడలు దొరికింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కోడలు అంటే నిన్న మొన్న ఒక కథ పెట్టాను, మీ అత్తగారు చదవలేదు. ఆ చిన్న కోడలు వాళ్ళ మామగారిని ఎంతగా చూసుకునేదంటే చదవండి వెనకపోయి 2 రోజుల క్రితం కొంతమంది గ్రూపులు చదివారు కదా. ఆ చిన్న కోడలు వాళ్ళ మామని ఎట్లా చూసుకునేదంటే చదువు, నువ్వు కూడా చదువు. చూస్తాను సార్, చూస్తాను, చదువుతాను. చదివిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ లో. ఎంత అద్భుతం, కళ్ళము నీళ్ళు వస్తాయమ్మా నీలాంటి కోడలు. 2 రోజులు జ్వరం సాయిరామ్, అందువల్ల నేను చూడలేదు, వింటూ ఉన్నాను క్లాస్. ఇప్పుడు చూసుకో ఏమైతుంది, మీ కోడలు చూసి పెడతా చదువు. చూస్తాను. అలాగే సాయిరామ్. నీలాంటి కోడలే ఆ కథలో ఉన్న ఆవిడ. ఓకే సార్. అందరు కోడలు ఇట్లా ఉండరు అనుకున్నాను. అందరు కోడలు ఎట్లుంటారో చదువు, కథలో ఉండి నీ కోడలు ఎట్లుండదో ఆ కథలో ఎగ్జాంపుల్ నీ కూడా చిన్న కోడలు అనమాట. మీ అత్తగారు చదివి వినిపించు సుగంధి. అలాగే సార్, తప్పకుండా. నువ్వు చదవకపోతే రేపు నేనే చదువుతా ఇక్కడే. నేను చదువుతాను సార్. ఫ్యాంటాస్టిక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెకండ్ వర్డ్ వక్షస్థలే కౌస్తుభం అంటే శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు. అటువంటి పరమాత్మ యొక్క హృదయంలో ఉన్న నిర్మలమైన ఆనంద చిహ్నమే ఆ కౌస్తుభ ఆభరణం. థర్డ్ వన్ నాసాగ్రే. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెడిటేషన్, ధ్యానానికి. ఎక్కడగా భగవంతుని ధ్యానం చేయాలంటే నాసికాగ్రం మీద. You have meditation on the tip of our everybody's nose. ఆ శిఖరం మీద ఎడ్జ్ ఆఫ్ దట్ నోస్ పెట్టి దృష్టి పెట్టి మన పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ పరమాత్మను వైభవాన్ని ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్, కాంటంప్లేషన్, మెడిటేషన్
నేను మెడిటేషన్ చేస్తున్నానంటే యూ షుడ్ నాట్ బి బ్లైండ్లీ. ఆర్ యూ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్? షుడ్ ఆస్క్. నో కాన్సన్ట్రేషన్, యూ నో మెడిటేషన్. కళ్ళు మూసులే బయటకి పో అని యూ కెన్ డిమాండ్. ద కాన్సన్ట్రేషన్ అండ్ కాంటంప్లేషన్, ద థర్డ్ స్టెప్ ఈజ్ మెడిటేషన్. కళ్ళు మూసి ధ్యానం చేస్తున్నానంటే నీకు కాన్సన్ట్రేషన్ ఉంది అడుగు. నా కాన్సన్ట్రేషన్ వదిలేకపోతే లే ధ్యానం నుంచి లేని చెప్తున్నాను. ద థర్డ్ వన్ ఈజ్ మెడిటేషన్. అటువంటి ఏకాగ్రత భావించి విజయం సాధించవచ్చు అని సూచిస్తుంది నాసాగ్రే. ఆ నాసాగ్రమును మన దృష్టి నిలపాలి, ధ్యానం చేయమని యోగ శాస్త్రం చెప్తోంది. ఫోర్త్ వన్ నవమౌక్తికం. ఎట్లా వచ్చిన ముత్యాలు అంటే ఆ వర్షపు బిందు ముత్యంగా మారుతుంది పురాణాలు చెప్తున్నాయి. మరి రాత్రి మాకు గంట సేపు పడింది, మరి మాకు ముత్యాలు రాలేదే. ఇంటి పక్కన పార్కులో పడ్డ ప్రతి వర్షపు బిందు ముత్యం చెప్ప కాదు. ఆ ఆకాశం నుంచి నేను అనుకున్నాం ఒక పక్షి, చాతక పక్షి, ఎన్నో వెల్స్ ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, నదులు ఉన్నాయి, కుండలు ఉన్నాయి, ఆ నీళ్ళు తాగదు. షీ వాంట్ దట్ రైన్ డ్రాప్ ఆఫ్ వాటర్. మనం ఒక పూట అన్నం లేకపోతే ఏ గడ్డ బయటపోయి వస్తాం. అది సాటిస్ఫై కాదు. ఎప్పుడైతే తొలకరి వర్షం ఎప్పుడు కుడుతుందో డ్రాప్ ఆఫ్ వాటర్, షీ వెయిటెడ్ దట్ నెక్టర్. ఆకాశం నుంచి దైవ ప్రసాదంగా కురిచే స్వచ్ఛమైన తొలకరి చినుకుల కోసం తప్పించిపోయే శక్తి. ఇక్కడ ముత్యపు చెట్టు సుక్తి అంటారు. శక్తికి కొమ్ము పెట్టాలి, సుక్తి. అలాగ నోరు దాచుకు మిగిలినప్పుడు ఆ వర్ష బిందువే మౌతికంగా రూపాంతరం, ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద రైన్ డ్రాప్ వాటర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ పెరల్స్. అంటే ఒక సత్యమైన వస్తువు కోసం మానవ హృదయం ఆరాటం చెందాలట. ఎటువంటి మార్పు పొందగల దట్స్ మౌక్తికం, నవమౌక్తికం. కరతలే వేణం, నవరంధ్రాలు. బీ లైక్ ఏ ఫ్లూట్. పెద్ద సత్సంగం చాలా ఒకసారి చెప్పాను. ఏం కోరుకోవాలంటే, ఒక కృష్ణ, ఓ స్వామి, నన్ను నీ చేతిలో ఒక ఫ్లూట్ లాగా, ఫ్లూట్ అవుటే ఈజీ, వెరీ డిఫికల్ట్ వన్ ఫ్లూట్ కావటం. కరతలే వేణువు అంటే నవరంధ్రాలతో కూడిన డొల్లగా ఉన్న వెదురుగొట్టమే వేణువు. ఈ సాధకుడు అనేవాడు విషయవాసన లేకుండా ఉండాలి, బోలుగా ఉండాలా, ఎదురుగొట్టం వల్ల మార్పు చెందాలి. వంపు లేకుండా సూటిగా ఉండాలా, కోరికలైన ఆటంకం లేకుండా వెళ్తోంది వేణువు. ఎంతగా భరిస్తే ఆ వేణువు కృష్ణ చేతిలోకి వచ్చింది. లోపల డొల్లం దించుకుంది, నిప్పుల చేత బొక్కలు పెట్టించుకుంది. అప్పుడే పరమాత్మని శ్వాస సాధకుల్లో సంచారం చేసి ఆత్మని మేలుకొల్పేది మధురగానం అనమాట. సో బీ లైక్ ఏ ఫ్లూట్ అనమాట. కరతలే వేణం, కరే కంకణం. ఇక్కడ కంకణం అంటే ఒక ఆభరణం కాదు. అంటే మనం ఏదో దీక్ష పూనుకుంటాం, అయ్యప్ప దీక్ష, రకరకాల దీక్షలు పెరిగిపోయినాయి. దీక్షా కంకణం కట్టుకుంటారు. రేపు ఏ పండగకైనా కంకణం, ఏ పూజకైనా కంకణం కట్టుకుంటారు. త్రిమూర్తులు కట్టుకుంటారు. రేపు వినాయక చవితి వస్తోంది, వారం రోజులు మేము వస్తాం, అయ్యగారు కంకణం కట్టిస్తారు. కంకణం కట్టుకుంటే సరిపోదు, ఉదయం సాయంత్రం పూజ దగ్గర ఉండాలని చెప్తాడు అయ్యగారు. ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలుసు, టెంట్ వినాయక పందిల దగ్గర. శ్రీకృష్ణ పరమాత్మ ధరించిన 3 దీక్షలు ఈ కంకణాన్ని సూచిస్తుంది. కృష్ణ పరమాత్మ హ్యాస్ టేకెన్ 3 దీక్షాస్. ఆ 3 పూని ఈ కంకణం కట్టుకున్నాడట. అందులో మొదటి దీక్ష ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్పదం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. దిస్ ఈ ఫస్ట్ దీక్ష. రెండో దీక్ష అనన్యా చింతయంతో మాం యోజనం పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమవ. మూడో దీక్ష సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వద అహం త్వాం సర్వపాపిభ్యో మోక్షయిష్యామి. ఈ 3 దీక్షలు పైకి ఎక్స్ప్రెస్ చేసి హ్యాస్ టేకెన్ దట్ దీక్షా కంకణం, కరే కంకణం. ఇక సర్వాంగేషు, అక్కడ సర్వాంగేషు అని ఉంది. సర్వాంగే హరిచందన అలయం అంటే ఈ పసుపు వర్ణం ప్రకృతికి సంకేతం. ఈ ప్రకృతి అంటే బ్యూటీ, ఆకర్షణీయం. ఈ ప్రకృతి మనం ఎప్పుడైనా రైల్లో పోతున్నా
గ్రీన్ గా ఉంటే ఒక వస్త్రం లాగా ఉన్నట్టు మనకు రైల్లో అనుకుంటే వరి పంట కనపడుతుంది అనుకోండి. రైల్లో పోయేటప్పుడు చూడండి, బయటలో కిటికీలోంచి మొత్తం గ్రీనరీ ఒక శోభాయమైన వస్త్రం లాగా కనపడుతుంది. ఒక సుగంధభరితమైన వస్త్రంగా ధరించిన వాట. సర్వాంగే హరిచందన కలయం. తర్వాత గోపస్త్రీ పరివేష్టితో. ఆ గోపికలు ముగ్ధ హృదయాలు, స్నిగ్ధ హృదయాలు. సర్వత్రా సర్వకాలేసు శ్రీకృష్ణ స్మరణ శ్రవణాలతో పానం చేసుకునేవారు. అని బాగా చెప్పాడు పడాల ప్రసాద్. ఎంతకాలం ఉంటామో తెలియదు. జీవితమున సగపాలు నిద్రకే సరిపోనులే అని మంచిగా కృష్ణుడు పాడిన పాటే. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. 50% నిద్రకే పోతుందా. సగం బాల్యంలో సగం ఎవరు ఎప్పుడు మనం ఎప్పుడు పోతాం తెలియదు కనుక దీక్ష పడదాం నేను సాయంత్రం చెప్పాడు ఆయన పడాల ప్రసాద్. దీక్ష అంటే 96-97 దీక్షలు కాదు. ఇట్ షుడ్ బి దీక్ష ఎవ్రీడే. అటువంటి దీక్ష పూనిన వారు గోపస్త్రీ పరివేష్టితో. అట్లాగా ఉంటే ఏమవుతుంది? విజయితే గోపాల చూడమని. గోపాలుడు అనక గోవులను పాలించేవాడు. ఇక్కడ గోవులు అంటే జీవులు. ఆ జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు. ఇంకో మాట ఇక్కడ ఇన్నర్ సెన్స్ లో ఏం చెప్తారంటే, ఈ ప్రపంచం అంటేనే విషయ వాసనతో వరల్లి. రాత్రి అనిల్ కుమార్ గారు సత్సంగం అయితే 2 క్వశ్చన్స్ వేసారనమాట. ఈ వరల్డ్ కాన్సెప్ట్ లోంచి డివైన్ ఇక స్పిరిచువల్ కాన్సెప్ట్ లోకి ఎలాగ రావాలి, ఎలాగ సాధకులు తీసుకెళ్ళాలి, మంచి క్వశ్చన్ వేశాడు. ఈ ప్రపంచం అంతానే విషయ వాసనలతో నిండి ఉంటుంది. ఇచ్చ వచ్చిన రీతిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇచ్చ వచ్చిన సంతరిస్తూ ఉంటాయి ఇంద్రియాలు. ఇక్కడ ఇంద్రియాలనే గోవులుగా ఉన్నాడు. ఆ గోవులు ఏం చేస్తాడు? గోవుకి మెడలో తాళేసి కడతాడు. ఆ సరైన మార్గంలో నడిపించేవాడు. దట్స్ వై ఈజ్ కాల్డ్ విజయతే గోపాల చూడమని. ఫ్యాంటాస్టిక్ narration గివెన్ బై భగవాన్ ఫర్ దిస్ కస్తూరి తిలకం. కృష్ణుడు జన్మించిన స్థలము చెరసాల. చెరసాలలో లైట్లు పెట్టడు. చెరసాల అంటే చీకటి ప్రదేశం. అజ్ఞానంకే బంధింపబడిన ప్రదేశం కూడా చెప్తుంటాడు. మరి కృష్ణుడు జన్మించిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ వసుదేవుడు అంటే జీవుడికి దివ్య దర్శనం కలిగింది. వెంటనే సంఖ్యలు విడిపోయినాయి, అంటే బంధాలు తొలగిపోయినాయి. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, అంటే బంధ విమోచన కలిగి మార్గం సుగమమైంది. కృష్ణ పరమాత్మకి అవతార కాలం మొత్తం 4 లొకేషన్స్ ఇంపార్టెంట్. మధుర, గోకులము, బృందావనము, ద్వారక. మధుర, గోకులము, బృందావనము, ద్వారక. అంటే స్వామి ఎంత అద్భుతం చెప్పారు. 4 రిలేషన్. ఈ మధుర అనే నాభిస్థానం నుంచి ఆవిర్భవించిన దివ్యమైన చైతన్యము గోకులం అనే చిత్తం చేరింది. బృందావనం అనే హృదయాల్లో పవిత్ర భావాలు పోషించుకుంది. ఆ ద్వారక అనే నిర్వికల్ప సమాధిని పొందటానికి చేరింది. మధుర నాభిస్థానము ఆ దేవకి దేవి దివ్యశక్తి, ఆ గోకులం అనేది చిత్తము, ఆ బృందావనం అనేది హృదయము, ఆ ద్వారక అనేది నిర్వికల్ప సమాధి. ఓం శాంతి శాంతి శాంతి. We continue tomorrow. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వాతి ఒక భజన పాడుతా ఉన్నా, పాడు.
సాయిరామ్. నల్లని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేనా. నల్లని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేనా. గోపాల రావేలా, గోపాల రావేలా. నల్లని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేలా. గోవిందా నువ్వు గోచరమవకుంటే గోవులు గరికైన కొరకవంట. గోవిందా నువ్వు గోచరమవకుంటే గోవులు గరికైన కొరకవంట. కన్నయ్యాను కానకపోతే గోపెమ్మల కన్నులు మూతవండ. ఓ మాధవాని ఆరాధనే తన ఆధారమై రాధా వేచనయ్యా. ఓ మాధవాని ఆరాధనే తన ఆధారమై రాధా వేచనయ్యా. గోపాల రావేలా, గోపాల రావేలా. నల్లని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేలా. ఆనాడే వేణునై ఉదయించితే నీ పెదవి మధువును బ్రోలకున్నే. ఆనాడే వేణునై ఉదయించితే నీ పెదవి మధువును బ్రోలకున్నే. ఆనాడే గోపికనై జనించితే నీ చెలిమి భాగ్యము నోమకున్నే. అలనాటి లీలలు మరల చూడాలని ఆ బాల గోపాలం వేచేనయ్యా. గోపాల రావేలా. నందని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేలా. గోపాల రావేలా, గోపాల రావేలా. నల్లని మోవిన పిల్లన గోవితో అల్లన మెల్లన రావేలా. సాయిరామ్, సాయిరామ్.